వెల్కమ్ బ్యాక్. ప్రపంచమంతా బాహుబలి మేనియాతో ఊగిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో బాహుబలి థియేటర్లు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక కటౌట్లు ఏర్పాటు చేశారు. బాహుబలి సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రపంచ సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన బాహుబలి చిత్రం విడుదల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తులో అభిమానులు థియేటర్లను చుట్టుముడుతున్నారు. అంటే ఇప్పటికే టికెట్ల దొరక చాలా మంది అభిమానులు తిరుగుతుండగా ఇప్పటికు సినిమా చూసిన అభిమానులు అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబు చెప్పమ్మా, ఎలాగ ఉంది సినిమా? సినిమా మటుకు అద్దరిపోయింది. 100 days పక్కా. సినిమాలో మీకు ప్రత్యేకంగా ఏం నచ్చింది? రాజమౌళి గారి డెకరేషన్, ప్రభాస్ గారి యాక్షన్, రాణా గారి రియాక్షన్, రమ్యకృష్ణ గారి పవర్ఫుల్ డైలాగ్స్, అనుష్క గారి డైలాగ్స్ సూపర్ సినిమా. సంగీతం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? అంటే గ్రాఫిక్స్ ఎక్కువగా వాడారని చెప్తున్నారు, దాని మీద ఎలా అనిపించింది? హైలైట్స్ గతంలో చూసిన సినిమాలకి ఈ సినిమాలకి తేడా ఏం కనిపించింది మీకు? గతంలో చూసిన సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏం కనిపించింది? ఈ సినిమాలో ఏ తేడా లేదు, క్లారిటీగా ఉంది సినిమా, సూపర్. గతంలో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అంత సంచలనాలు సృష్టించలేదండి. మామూలుగా ఏదో తెలుగు సినిమా అంటే ఒక రేంజ్ అంతే. కానీ ఈ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశ చాట్ ఏంటో మొత్తం చాటి చెప్పింది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ పార్ట్ చూసి చాలా మంది ఏముంది సినిమాలో అన్నారు. కానీ సెకండ్ పార్ట్ చూసేటప్పటికి పాత్రలు పరిచయ విధానం, స్టోరీలు ఆగిన విధానం, అనుష్క క్యారెక్టరైజేషన్, రమ్యకృష్ణ క్యారెక్టరైజేషన్, ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్, యాక్షన్ పీక్స్కి వెళ్ళిపోయాయండి. సినిమా మాత్రం సూపర్, పక్కా 100,000 crores గ్యారెంటీ. అభిమానులు ఏం కోరుకుంటున్నారు దాన్ని రాజమౌళి ప్రజెంట్ చేయగలిగారా? అభిమానులు ఏం కోరుకుంటున్నారు దాన్ని రాజమౌళి ప్రజెంట్? అభిమానులు కోరుకున్నది 100% రాజమౌళి ఇచ్చాడండి. ఫస్ట్ పార్ట్ లో మాకు అంత ఇవ్వలేదు, మేమే చెప్తున్నాం, ఫ్యాన్స్ గా మేమే చెప్తున్నాం. ఫస్ట్ పార్ట్ లో మేమంత సంతృప్తి పడలేదు. సెకండ్ పార్ట్ చూసాక పిచ్చెక్కిపోయా. సినిమా కేక 1000 crores పక్కా 1000 crores. చెప్పండి, ఎలా ఉంది సినిమా? 500 రోజులు ఆడేస్తుందన్న. సినిమా 500 రోజులు. లేడీస్ వచ్చారంటే అర్థం చేసుకుని బెనిఫి షోకి మీరు ఎవరు వస్తారా? బెనిఫి షోకి లేడీస్ వస్తారా? రారు. ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి వచ్చారు. సినిమా అంటే రాజమౌళి డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? బ్లాక్ బస్టర్ 500 రోజులు ఆడుతూ సినిమా. మొత్తం చూసుకుంటే అభిమానులు అయితే మాత్రం కోలాహలమైన సందడి నెలకొంది. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో వందల సంఖ్యలో థియేటర్లు విడుదలైనప్పటికీ ఇప్పటివరకు చూసుకుంటే ఏ షోకి కూడా టికెట్ దొరికిన పరిస్థితి. మరో 2-3 రోజుల పాటు కూడా బుకింగ్ కూడా అయిపోయిందని చెప్పి థియేటర్ల యాజమాన్యాలు చెప్తున్నారు. ఏది ఏమన్నా అటు ప్రభాస్ అభిమానులు, అటు ఉభయ గోదావరి జిల్లాలో ప్రభాస్ కుటుంబ సభ్యులకు కూడా మొత్తం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది. దీంతో మరియు వారం రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క థియేటర్ కూడా టికెట్లు దొరికిన పరిస్థితి కొనసాగుతుంది. ఏది ఏమైనా సరే ప్రభాస్ అభిమానులకు అలాగే ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ బాహుబలి 2 విడుదల ఒక పండుగ వాతావరణం అయితే నెలకొల్పించడంలో చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు అభిమానులు కూడా ఇటువంటి సినిమా గతంలో ఎప్పుడు చూడలేదు. తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమాకు ఒక ప్రత్యేక రికార్డు పడింది. ఇప్పుడు దాకా తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగింది. ఇక ఈ సినిమా బాహుబలి 2 విడుదల తర్వాత ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించడంలో సందేహం లేదని చెప్పి అభిమానులు అనుకున్నారు. కెమెరామ్యాన్ రవిశంకర్తో రాజేష్, 99 టీవీ తూర్పుగోదావరి జిల్లా. For more updates, please subscribe 99 TV Telugu.